పేదరాశి పెద్దమ్మ. పిల్లలు, మీరు పేదరాశి పెద్దమ్మ గురించి ఎన్నో కథలు విని ఉంటారు. రాజు కొడుకులు, రాజు కూతుళ్ళు ఉండే కథల్లో సామాన్యంగా పేదరాశి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది. ఈ మనిషి ఎటువంటిదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆలోచించిన కొద్దీ ఈవిడ వింత ప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది. పేదరాశి పెద్దమ్మ కథలో అడుగు పెట్టిన క్షణం నుంచి కథ రక్తికి వస్తుంది. రాజు కొడుకు కానీ, కట్టెలు కొట్టేవాడి కొడుకు కానీ, కథానాయకుడు ఎవరైనా కానీ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో అడుగు పెట్టాడా వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్నమాటే. కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి, వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలైనా పెట్టనివ్వండి, పేదరాశి పెద్దమ్మ వాడికి అండగా ఉండి వాడికి అపాయం రాకుండా సంరక్షిస్తుంది. పేదరాశి పెద్దమ్మకు తెలియని విషయం లేదు. సప్త సముద్రాల అవతల ఒక భీకరారణ్యంలో 7 మర్రి చెట్ల మధ్య దాని చిటారు కొమ్మన ఒక పంజరంలో చిలక కంఠంలో ఒక రాక్షసుడి ప్రాణం ఉంటుంది. దాని చుట్టూ బ్రహ్మరాక్షసులు, అనపకందిరీగలు, కోడెతాచులు ఉంటాయి. ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకు రావాలంటే ఎట్లా వెళ్ళాలో, ఏం చెయ్యాలో పేదరాశి పెద్దమ్మని అడిగితే చెబుతుంది. పేదరాశి పెద్దమ్మ ఎక్కడికైనా పోగలదు. రాజుగారి అంతఃపురంలో 7 అంతస్తుల మేడలో పై అంతస్తున విచ్చుకత్తుల వాళ్ళ పహారాలో రక్షించబడే రాజు కూతుర్ను కథానాయకుడు చూడాలి. ఎట్లా? పేదరాశి పెద్దమ్మ కథానాయకుడిని తన వెంట తీసుకుపోతుంది. వీడు మా చెల్లెల కొడుకు అని పేదరాశి పెద్దమ్మ చెబితే చాలు, కోటలో అడ్డేవారుండరు. పేదరాశి పెద్దమ్మ ప్రయాణికులకు, దూరదేశం వారికి తిండి పెట్టి జీవించే సామాన్యురాలు. కానీ ఆమెకు ఎవరూ ఎక్కువ లేదు. ఆమె నేరుగా రాజుగారితో మాట్లాడుతుంది, రాణిగారితో మాట్లాడుతుంది. ఆమెనెవరూ అనుమానించరు, అవమానించరు. ఆమె సర్వ స్వతంత్రురాలు. అందుకే మనకు పేదరాశి పెద్దమ్మను చూస్తే సంతోషం. పేదరాశి పెద్దమ్మ ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది. ఎవరికీ అపకారం చేయదు. అందరి మంచి ఆమెకే అందరికన్నా బాగా తెలుసు. కథానాయకుడిని చంపించటం తనకు క్షేమమని, తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమని రాజుగారు పొరపడవచ్చు. కానీ నిజం పేదరాశి పెద్దమ్మకు తెలుసు. ఆవిడ తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసినా ఆ మోసం వల్ల రాజుగారికి ఎంతో ఉపకారమే జరుగుతుంది. ఎంతోమందికి ఎన్నో రకాల ఉపకారం చేస్తుంది. కానీ పేదరాశి పెద్దమ్మ స్వార్థం కోరదు. ఆమెకు డబ్బు అవసరం లేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావాల్సింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవు. భర్త లేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బు లేదు, భవంతులు లేవు. ఆమె ఏమో, ఆమె హోటలేమో. అది 4 కాలాల పాటు సాగుతూ ఉంటే తన దగ్గరికి వచ్చిన వారికి ఇంత ఉపకారం చేయటం కంటే పేదరాశి పెద్దమ్మకు కావాల్సింది లేదు. తన మూలంగా ఇంకొకడికి రాజ్యం వచ్చినా, చక్కని చుక్క అయిన రాజు కూతురు భార్యగా దొరికినా పేదరాశి పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషిస్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్య ప్రజల్లో జత అయిన మనిషే అయినా అన్ని తరగతుల వాళ్లకు ఆశ్రయం ఇస్తుంది. తన ధర్మాన గొప్పవాళ్ళైన తర్వాత వారి దారిన వారిని పోనిస్తుందే కానీ వారి వెంటపడి తానొక ఘరానా మనిషి కావడానికి ప్రయత్నించదు. డబ్బు విషయాల్లో కూడా ఆమె ఎప్పుడూ పేచీలు పెట్టదు. ఏ వేలకు వచ్చినా అన్నార్థులకింత తిండి పడేస్తుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు, కొందరు ఏమీ ఇవ్వరు. అందరినీ పేదరాశి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తన ఇంటికి అతిథిగా వచ్చినా వారి పని పూర్తి అయ్యే వరకు వాళ్ళను పొమ్మనదు. ఆమె దగ్గరికి చేరి అసంతృప్తి పొందే మనిషి అంటూ ఉండడు. అటువంటి అద్భుతమైన వ్యక్తి పేదరాశి పెద్దమ్మ.